పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టినట్లు టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే కన్నా ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో ప్రజలకు రాక్షస పాలన చూపించాడని విమర్శించారు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ను ప్రోత్సహించాడన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు నరుకుతామనే వ్యాఖ్యలు సరికాదన్నారు కన్నా. లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం. ప్రతి నెల వస్తుందా? 1వ తారీఖు సెలవుని ఇవాళ ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 ఇస్తున్నారు. ప్రతి ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖు సెలవు అయితే 8 రోజులు ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, ప్రతి నెల వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ అని చెప్పేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి 2019 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక రాక్షస పాలన చూపించారు. పూర్వకాలం మనం వినేవాళ్ళం, రాక్షసులు ఎలా ఉంటుంది అనేటువంటిది వినేవాళ్ళం కథల్లో. కానీ ప్రాక్టికల్గా మనకు 5 సంవత్సరాలు చూపించారు. కానీ ప్రజలు చాలా దారుణమైనటువంటి తీర్పుతో అవమానపరిచారు. ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలోకి వస్తే ఇదిగో మీకన్నా మెరుగ్గా ఈ పని చేస్తామని ఈ రోజు వరకు ఆయన చెప్పింది నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా రౌడీ షీటర్లని లేకపోతే బెట్టింగ్ రాయల్ని పలకరించడానికి వెళ్తున్నాడు, జైలుకి వెళ్తున్నాడు, క్రిమినల్స్ని పలకరించడానికి వెళ్తున్నాడు తప్ప వెళ్తలేదు. ఇల్లు ఆయన మాట్లాడే మాటలు మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని బలిచ్చినట్టు తలకాయలు నరుకుతామని చెప్పేసి చెప్తున్నాడు ప్రతిపక్షంలో ఉండి కూడా. కానీ జగన్మోహన్